CCI కాంపిటీషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాట్సాప్ మీద చేసిన దాన్ని ఎట్లా అర్థం చేసుకో అంటే కౌంటర్ గానే మనం భావించాలా లేకపోతే ఇది వేరే అది వేరే అనుకోవాలి ఒకవేళ టెక్నికల్ గా రెండు వేరేనే కానీ ఒక లార్జర్ పిక్చర్ లో చూస్తే గనక మీరు మా మీద ఏమైనా చేస్తే మేము కూడా మీ మీద చేయగలం అన్నటువంటి ఒక మెసేజ్ వెళ్తోంది కదా. అవును, మీరు అదాని మీద చేస్తే మేము మెటా మీద చేస్తాం. 213 కోట్లు వాళ్ళ మీద పెనాల్టీ వేసాం. ఈ వెనకాల స్టోరీ ఏంటంటే కనుక ఎప్పుడైతే మెటా అంటే ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ అది వాట్సాప్ను కొనుక్కుందో అప్పుడు ఏం చేశారంటే వాట్సాప్ యూజర్స్ అందరూ కూడా కంపల్సరీగా వాళ్ళ డేటాని ఫేస్బుక్ తర్వాత ఇన్స్టాగ్రామ్ లాంటివి వాళ్ళ మెటాకు సంబంధించిన ప్లాట్ఫామ్స్ ఏమున్నాయో వీటిలన్నింటిలో కూడా ఆటోమేటిక్గా డేటా షేర్ అవుతుంది అని మీరు ఒప్పుకోవాలి అని మనకు వాళ్ళు నోటీసులు పంపించారు. గుర్తుందో లేదో నీకు 1 సంవత్సరం క్రితం మనకు రెగ్యులర్గా వచ్చేది యాక్సెప్ట్ అని వచ్చేది. అవును అవును మనం యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోయినా కానీ కూడా ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కొత్త వాళ్ళ కండిషన్స్లో ఆటోమేటిక్గా మీరు ఒక దీంట్లో వాట్సాప్లో జాయిన్ అయ్యారంటే మిగతా రెండింటిలో కూడా మీరు డేటా షేర్ అయిపోతుంది. అలా వాళ్ళు దాన్ని మీకు అవకాశం లేకుండా దాంతో షేర్ చేసే దిశగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. CCI అంటే మనకు కాంపిటీషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఇది వినియోగదారుడి యొక్క హక్కది, దాంట్లో షేర్ చేయాలా వద్దా అని అతను నిర్ణయించాలి. మీరెవరు అతన్ని ఫోర్స్ చేయడానికి? అతను మీ దగ్గర వచ్చింది వాట్సాప్ మాత్రమే వచ్చాడు. అతను ఫేస్బుక్లో అతని డేటా షేర్ చేయకూడదని అతను అనుకునేటువంటి అధికారం అతనుకున్నది. అలాగే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయకూడదని అని అనుకోవచ్చు. కాబట్టి నువ్వెవరు వాడి మీద ఇంపోజ్ చేయడానికి అని చెప్పి వాళ్ళ మీద ఈ 200 కోట్ల పైబడి వాళ్ళ మీద ఫైన్ వేయడం అన్నది జరిగింది. అది అంటే భారతదేశం కూడా ఊరుకోవట్లేదు. ఒకవేళ అమెరికా ఇటువంటి ఒత్తిళ్లు మన మీద తీసుకొస్తే మనం కూడా రిటాలియేట్ అవుతాం. ఇవన్నీ కూడాను అన్ఫార్చునేట్లీ జో బైడెన్ ప్రభుత్వము ఉన్నప్పుడు ఒక వీక్ ప్రభుత్వం ప్లస్ కంప్లీట్ లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు భారతదేశాన్ని ఏదో విధంగా కించపరచాలనుకునేటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి విషయమే. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇవి ఏవీ పనికిరావు. కంప్లీట్ ట్రాన్సాక్షనల్గా ఉంటుంది, అది వేరే విధంగా ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ తోటి. అందుకనే ఏం చేసినా అంత లోపే చేయాలన్న వీళ్ళ ప్రయత్నం ఇది. మనం దీన్ని కూడా చూడబోతున్నాం రాబోయే కొన్ని రోజుల్లో. ఇది కూడా నీరు గారిపోయి ఇదంతా ఫాల్స్ అని తేలుతుంది, అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే ఒకవేళ లంచాలు ఇవ్వదలుచుకుంటే ఏ కంపెనీ అయినా అంత బ్లేటెంట్గా లంచాలు ఇస్తుందా? అవి దానికి ఒక పెద్ద మెథడాలజీ ఉంటుంది. దాన్ని పసిగట్టడం చాలా కష్టం అది. కానీ అమెరికాకు ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏముందంటే ప్రపంచవ్యాప్తంగా ఏ ట్రాన్సాక్షన్ బ్యాంక్లో చేసినా వాళ్ళకి తెలుస్తుంది అది. కాబట్టి సోర్స్ ఎక్కడి నుంచి ఉంది, దీని ఎండ్ రిజల్ట్ ఎక్కడికి వెళ్ళింది, మీరు ఎక్స్కి పే చేస్తే ఎక్స్ నుంచి వైకి ఎలా వెళ్ళింది, వై నుంచి టీకి ఎలా వెళ్ళింది, టీ నుంచి ఏకి ఎలా వెళ్ళింది, మొత్తం ట్రాకింగ్ అమెరికాకు తెలుస్తుంది. కాబట్టి దానిని వాళ్ళకి అడ్వాంటేజ్గా వాళ్ళు వాడుకోగలరు. వాళ్ళు ఈ హిట్ జాబ్ అంతా కూడాను ఈ జో బైడెన్ ప్రభుత్వం వల్ల దీనివల్ల జరిగింది. కానీ అంతకుమించి ఏమీ లేదు. ఇది లాస్ట్ దెబ్బ కాదు. అదానిని వీళ్ళు టార్గెట్ చేస్తూనే ఉంటారు, కంటిన్యూస్గా టార్గెట్ చేస్తారు. కాబట్టి మనం దీనికి అలవాటు పడాల్సింది తప్పితే ఇంకేమీ లేదు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.